కానీ అందరం కలిసిమెలిసి ఉన్నటువంటి సికింద్రాబాద్ ముక్కలు చేస్తా అంటే ఎట్లా చూస్తూ చెప్తున్నా ముక్కలు ఏముంటది దానికి ముక్కలు ఏముంటది రేపు డీలిమిటేషన్ అవుతుంది నీ కాన్స్టిట్యున్సీలో సగ భాగం వేరే అయిపోతుంది అప్పుడు మోదీకి ముక్కలు చేస్తావా చెప్పు నాకు డీలిమిటేషన్ అయితే రేపు పొద్దున కాన్స్టిట్యున్సీలు పెరుగుతాయి అప్పుడు మోదీని ముక్కలు చేస్తావా దమ్ముద్దా నీకు అని చూడు అలుకుంటారా నీకు రేపు డీలిమిటేషన్ ఇదే మాట మీద కట్టుబడి ఉండు రేపు డీలిమిటేషన్ శాసనసభకు అసెంబ్లీ స్థానాలు పెరిగేటప్పుడు నా శాసనసభలో మీరు డీలిమిటేషన్ జోలికి వస్తే ముక్కలు చేస్తే గిట మిమ్మల్ని కూడా ముక్కలు చేస్తాను ఒక్కసారి అని చూడు బిడ్డ మా ముఖ్యమంత్రిని అని బయటపడినా అనుకుంటున్నావు ఆయన మోదీ ఢిల్లీలో ఉంటాడు కానీ ఇక్కడ తెలంగాణలో మేమున్నాము ఈరోజు 300 కార్పొరేషన్లను చేస్తూ ఉంటే పెద్దగా అవుతుంది అభివృద్ధి అవుతుంది అని అందరూ ఆలోచనలో ఉన్నారు అందరు ఆలోచనలు ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నది ఇప్పుడు షేర్లింగంపల్లి ఉన్నది కూకట్పల్లి ఉన్నది సనత్ నగర్ ఉన్నది అన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కదా అన్ని కాన్స్టిట్యున్సీల జనాభా ప్రాతిపదికన డివైడ్ చేస్తున్నారు మరి వాళ్ళకి లేని నొప్పి నీ ఒక్కనికి ఎందుకు వచ్చింది